అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు అందరిలోనూ అమ్మ నన్ను పిలిచి దగ్గరికి తీసుకుని నాకు బట్టలు అన్నీ ఇచ్చారు. బయట అక్కడ నా కోసం నుంచున్నాడు, వాడిని రమ్మనండి అని చెప్పి పిలిచిందిట. వెళ్ళంగానే ఆయనకి అమ్మ రాజరాజేశ్వరి లాగా తన ఇష్టదైవమైనటువంటి ఆవిడలాగా కనపడి మా బామ్మ కూడా ఆయనలో కనపడింది. మా అమ్మని దగ్గర కూర్చోబెట్టుకుని ఇది నీ పుట్టిల్లు అత్తిల్లు ఇదేనమ్మా. గబగబా అమ్మ దగ్గర పరిగెత్తుకెళ్ళి అమ్మ నాన్న అని ఏడ్చాను. ఏడిస్తే ఎక్కడికి పోలేదు, వాడు నాలోనే ఉన్నాడు, నా దగ్గరే ఉన్నాడు, నువ్వు బాధపడవద్దు అని చెప్పి అమ్మ నన్ను ఓదార్చింది. పనులు చేసుకుంటూనే సంధ్యావందనం సుప్రభాతానికి అన్నిటికీ పాల్గొనేవాడు. తర్వాత హైమక్క పోయిన తర్వాత నామం ఉండేది. 24 గంటలు నాకంటే నామం మొదలైంది. బ్యాచీలుగా వేసుకుని ఈ పనులు చేసుకుంటూ అమ్మ సేవ చేసుకుంటూ ఆ టైంకి నామానికి వెళ్ళిపోయేవాళ్ళు. మేము చేస్తున్నామని కాదు, అమ్మ మా చేత చేయిస్తాం. మళ్ళీ అందరం ఒకరికొకడు భోజనం చేయకపోయినా చెందకపోయినా ఒకరికొకళ్ళు బాధపడేవాళ్ళం. అయ్యో వీళ్ళు అన్నానికి రాలేదు, వీళ్ళు అన్నం తినలేదు, వీడు చేయలేదు. కష్టాలు అనేవి వస్తాయి, అవి తట్టుకునే శక్తి అమ్మ అని దండం పెట్టుకున్నాను. అమ్మ నాకు కనపడలేదన్న బాధతో పడుకుంటే ఆ రాత్రి అమ్మ తప్పనిసరిగా కనపడుతుంది. అమ్మ ఫోటో ఎదుర్కొంటా ఉంటే తనతో నా సంభాషణ చెప్పుకుంటూ నా బాధ చెప్పుకుంటూ ఉంటాను. కీర్తిశేషులు లంక మనోహర్ శర్మ గారు జిల్లెలమూడిలో అందరూ లంక శర్మ గారినే పిలుస్తారు. వారి పెద్ద కుమార్తె సుందరి గారితో అమ్మతో మా అనుభవాల శీర్షికన వారి అనుభవాలు నేను తెలుసుకునేందుకు గాను వారిని కలిశాం. వారు వారి అనుభవాలని మనతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి అనుభవాలు చెప్పబోయే ముందుగా వారిని గురించి వారి కుటుంబ స్థితిగతుల గురించి తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. నమస్కారం సుందరమ్మ గారు. నమస్తే. మా నాన్నగారి పేరు లంక శర్మ గారు. మేము మా అమ్మ పేరు లంక లక్ష్మీ ప్రసన్నమ్మ. వాళ్ళకు మేము 6 పిల్లలు, 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. వారిలో పెద్ద కుమార్తెను నేను. అమ్మ అనుభవాలంటే అమ్మ 1962లో మేము మద్రాసులో ఉండేవాళ్ళం. మద్రాసులో అమ్మ 62లో మా ఇంటికి వచ్చారు. మా నాన్నగారు అమ్మకు పరిచయం అయినప్పుడు ఇంటికి వచ్చి జిల్లేమూడి అమ్మ మన ఇంటికి వస్తుందని చెప్పారు. చెప్పిన తర్వాత చాలా సంతోషపడ్డాము. అమ్మ అంటే ఎవరు, ఎట్లా ఉంటుంది, ఏమిటి, ఆమె దేవత అని చెప్తున్నారు, దేవుడు అంటే ఎట్లా ఉంటాడు, ఏమిటో తెలియని చిన్న వయసు. అప్పుడు నా వయసు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల లోపు దాన్ని నేను అనే ఆలోచనతోటి ఎదురు చూస్తూ ఉన్నాం అమ్మ వస్తుందని. ఈలోపు అమ్మతో పాటు వచ్చిన అనుబంధమైన వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళలో ఒక ఆమెను చూసి ఆమె అమ్మే అనుకున్నాము. తీరా కాదు, ఆవిడే ఇక్కడ ఉండే ఆవరణలోనే ఉంటే రుక్కునక్కయ్య ఆవిడే. తర్వాత హైమక్క కూడా వచ్చింది. వచ్చేటప్పుడు హైమక్కను చూసి అమ్మ అంటే ఇట్లా ఉంటుందా, ఈవిడలాగా ఉంటుందా అని చిన్న వయసు కదా నేను ఆలోచనతోటి ఎప్పుడెప్పుడు అమ్మ వస్తుందా అని ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాము. తర్వాత అమ్మ వచ్చారు. అమ్మ వచ్చిందని మా నాన్నగారు చెప్పారు. చెప్పేటప్పటికి అమ్మ అంటే ఈవిడేనా అని మనసులో అనుకున్నాను. వచ్చి అమ్మ కూర్చున్నారు. అమ్మకు పాద పూజ చేసుకున్నాము అందరం కలిసి. అందరిలోనూ అమ్మ నన్ను పిలిచి దగ్గరికి తీసుకుని నాకు బట్టలు అన్నీ ఇచ్చారు. జిల్లేమూడి వస్తావా అని అడిగారు. అట్లాగే అమ్మ నువ్వు తీసుకెళ్తే వస్తానని చెప్పాను. తర్వాత ఇంకా అమ్మ కాసేపు కూర్చుని మా అమ్మ కాఫీ అది ఇస్తే తాగేసి కాసేపు కూర్చుని వెళ్ళారు. అమ్మ వెళ్ళిపోతుంటే ఎవరో చుట్టాలు వచ్చి వెళ్ళిపోతున్నారు మన ఇంటికి అనే భావనతోటి చాలా ఏడుపు వచ్చింది నాకు. తర్వాత నాన్నతో నాన్న ఎప్పుడు మన జిల్లేమూడి వెళ్ళిపోతాము, అసలు అక్కడ ఎట్లా ఉంటుంది ఏమిటి అని అనుక్షణం అడుగుతూ ఉండేదాన్ని. మా నాన్నకి నేను చాలా గారాబల కూతురిని, 2 మగపిల్లల తర్వాత పుట్టాను. తర్వాత నాన్న అన్నారు వెళదాంలేమ్మా, తీసుకెళ్తాలేమ్మా, వెళ్ళిపోదాంలే మనం అనేవారు.
నాన్నకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చాలా బాధపడుతుండేవారు. అట్లాగే చూస్తూ మమ్మల్ని పోషిస్తూ చేస్తూనే ఉన్నారు. తర్వాత శేషగిరిరావు అదరాపురం మీ నాన్నగారు మద్రాసులో ఏం చేస్తుండేవారు అనేది విషయం మీరు చెప్పండి. ఆయన అక్కడ మా నాన్నగారు వాహిని స్టూడియోలో ప్రొడక్షన్ మేనేజర్గా చేసేవారు. సినిమాలో అనుబంధం ఉండేది ఆయనకి, అందరితో అనుబంధం ఉండేది. అక్కడ కూడా ఇట్లాగే మాతాజీలని వాళ్ళని వస్తుండేటప్పటికి మా నాన్నగారు కూడా ఇవన్నీ బుటకాలు ఇవన్నీ ఇది కదా అనే దీంతో ఉండేవాళ్ళు. తర్వాత నా నాన్నకి వాహిని స్టూడియో స్ట్రైక్ వల్ల 6 నెలలు మూతపడింది వాహిని స్టూడియో. అప్పుడు శాంతకుమారి వాళ్ళు, పీపుల్లయ్య గారు డైరెక్టర్ నిర్మాత వాళ్ళు, డైరెక్టర్ పీపుల్లయ్య గారు వాళ్ళ భార్య వచ్చి నువ్వు మా దీంట్లో ఫీల్డ్లో పనిచేయాలి రమ్మని చెప్పి కారు పంపించి చేశారు. సరేలే అనుకున్నారు నాన్న. వాళ్ళ బావమరిది పీపుల్లయ్య బావమరిది గారికి ఇట్లా అమ్మవార్లన్నా చేసిన ఆయనకి చాలా ఇష్టం, ఆధ్యాత్మిక వ్యక్తులు అంటే చాలా ఇష్టం. అట్లా మా నాన్నగారిని కూడా తోడు తీసుకుని వెళ్ళేటప్పటికి నాన్న ఇవన్నీ బుటకాలేలే, అమ్మంటే ఆయన రాజరాజేశ్వరి ఉపాసకురు అనమాట. నా రాజరాజేశ్వరి దేవిని పూజించేవాళ్ళు. సరే కారు బయటే నుంచుని ఉన్నారు నాన్న. నుంచి అందరూ లోపలికి వెళ్ళారు. అమ్మకు పూజలు జరుగుతున్నాయట, చేస్తున్నారు. అమ్మ అప్పుడు బయట అక్కడ నా కోసం నుంచున్నాడు, వాడిని రమ్మనండి అని చెప్పి పిలిచిందిట. మీ నాన్నగారు కబురు పంపించారు. సరే నాన్న లోపలికి వెళ్ళారట. వెళ్ళంగానే ఆయనకి అమ్మ రాజరాజేశ్వరి లాగా తన ఇష్టదైవమైనటువంటి ఆవిడలాగా కనపడి మా బామ్మ కూడా ఆయనలో కనపడిందిట. మా నాన్నని దగ్గర తీసుకుని అమ్మ ప్రసాదం పెట్టి నోట్లో పెట్టి చేసేటప్పటికి తల్లి ప్రేమ ఏంటో ఆయనకి బాగా అర్థమైంది. అప్పటి నుంచి నాన్న అనుకుంటున్నారు. కానీ అమ్మని తీసుకుని అందరూ పూజలు తీసుకుంటే అంతకుముందు వచ్చిన మాతాజీ వాళ్ళందరూ కూడా తీసుకెళ్లటం, వాళ్ళకి పాద పూజలకి ఇంతని అంతని ఇయటం చేయటం జరుగుతుండేవి. అంటే అమ్మ కంటే ముందు ఇంకో మాతాజీ వస్తూ ఉండేవాళ్ళు. అట్లా వస్తే ఇవన్నీ పాద పూజలకి ఇంతని అంతని అంటారు కదా, మనకు అట్లా పిలవలేము చెయ్యలేము కాబట్టి ఈవిడ ఎంత తీసుకుంటుందో ఏమిటో వీళ్ళందరూ అనే దీంతో ఊరుకున్నారు అడగలేక. సరే నాన్న అమ్మే అంతడు అమ్మ మరుసటి రోజు ఒరే నేను మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పి అమ్మ అన్నారట. నాన్న ఆనందానికి అంతా ఇంత అవధులు లేవు. తర్వాత నాకేమో వద్దు, కాసిన కాఫీ ఇస్తే చాలరా వచ్చిన వాళ్ళకి, నువ్వేం బాధపడక్కర్లేదు అని అమ్మ చెప్పింది. ఇంకా నాన్న అమ్మే వస్తానని చెప్పి మీ ఇంటికి వచ్చారు. చాలా అదృష్టవంతులు. ఇంకా అమ్మ మా ఇంటికి రావటం, తర్వాత ఏమో జరగటం ముందు చెప్పా కదా అవన్నీ జరిగినాయి. అమ్మ వెళ్ళిపోతుంటే అందరూ వెళ్ళిపోతుంటే తెగ ఏడ్చేసాం మేము. ఏంటో వచ్చారు వాళ్ళు ఎవరో మాకు తెలియదు, కానీ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఏంటి అమ్మ వెళ్ళిపోతుంది, నన్ను రమ్మంది కదా, నేను వెళ్దాం అనుకున్నాం కదా అని అనుకున్నాం. సరే అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి నాన్నకి జిల్లేమూడి అనుబంధం పెరిగింది. వస్తుండే 62 నుంచి నాన్న రావటం పోవటం జరుగుతుండేది. 64లో బ్రహ్మాండం అమ్మగారు అబ్బాయి బ్రహ్మాండం సుబ్బారావు గారిని పంపించి వచ్చి వెళ్ళిపోదాం రమ్మని చెప్పి అంది. కబురు చేస్తే అప్పుడు నాన్న వెళదాంలే అని అన్ని సర్దుకుని అన్ని చేసేటప్పటికి అక్కడ ఉన్న నాన్న స్నేహితులు అందరూ కలిసి, ఇప్పుడు ఘంటసాల గారు వాళ్ళు సినీ ఫీల్డ్ లో అందరూ, రాజరాజేశ్వరరావు గారు, ఘంటసాల గారు, వాళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ నువ్వు ఇప్పుడు వెళ్ళటానికి లేదురా, అందరినీ వదిలిపెట్టి పసిపిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తావు, మేమందరం లేవా, ఆ మారుమూల పల్లెటూరులో వెళ్తూ ఎట్లా అని చెప్పి అందరూ ఇది చేశారు. ఈలోపు శాంతకుమారి గారు పీపుల్లయ్య భార్య కూడా కారు పంపించి నువ్వు వెళ్ళటానికి లేదు, మేము పిక్చర్ తీస్తున్నాం, సిరి సంపదలు మురళీకృష్ణ అని తీస్తున్నాం కాబట్టి దాంట్లో నువ్వు ప్రొడక్షన్ మేరగా చెయ్యాలి అని చెప్పేసి ఆపేశారు. నాన్న అమ్మ దగ్గరికి వెళ్ళిపోదామని ఆలోచనతో ఉన్న మనిషి ఆ టైంలో అట్లా ఆగిపోవాల్సి వచ్చింది. అట్లా ఆగిపోయిన తర్వాత వచ్చేసేవాళ్ళం. ఇంకా తర్వాత ఆ పరిస్థితిలో వచ్చేద్దాం అనుకున్నప్పుడు ఇట్లా మళ్ళీ మధ్యలో వీళ్ళందరూ కలిసేటప్పటికి ఆగిపోవటం అయిందనమాట. ఆగిపోయేటప్పటికి నాన్న సరే పనులు చేస్తూనే ఉన్నారు. మెల్లగా ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది నాన్నగారికి. ఏమైంది తెలియదు. అట్లాగే తిరుగుతున్నారు, అమ్మ దగ్గరికి వస్తూనే ఉన్నారు. సిరి సంపదలు పిక్చర్ ప్రొడ్యూసర్ చేసేటప్పుడు అదే డిస్ట్రిబ్యూషన్కి చేసినప్పుడు అమ్మ దగ్గర ఉండటం చెయ్యటం అట్లా జరుగుతూ నాన్న 62 నుంచి వస్తూనే పోతూనే ఉన్నారు. 66 వచ్చేటప్పటికి బాగా ఇదైపోయింది. అప్పుడు శేషగిరిరావు నాయక్, అదరాపురం శేషగిరిరావు నాయక్ కూడా
ఉండేవారు ఇక్కడ, ఆ మేనేజ్మెంట్ ఆయన చూస్తుండేవారు ఇక్కడ. ఆయన వాళ్ళందరూ మన ఇంటికి వస్తుండేవాళ్ళు. చందమామ ప్రెస్లో అమ్మ పుస్తకాలు ప్రింట్ చేసేవాళ్ళు కదా, అది అమ్మ పుస్తకాలు ఏమైనా ఉంటే మద్రాసు చందమామ ప్రెస్లో ప్రింట్ చేసేవాళ్ళు. నాన్నగారు చేయించడం ఇవన్నీ జరిగేవి అనమాట. అప్పుడు శేషగిరి అన్నయ్య ఇంకా ఎందుకు పిల్లలతో అవస్థ పడతావు, జిల్లేముడు వచ్చేసాయి అమ్మంది కాబట్టి వెళ్ళిపోదాని రమ్మని చెప్పారు. సరే ఇంక గట్టి నిర్ణయం తీసుకుని నాన్నగారు మమ్మల్ని తీసుకుని బయలుదేరి వచ్చారు. మా ఇద్దరు అన్నయ్యలు రాలేదు. పెద్ద అన్నయ్యలు మీ ఇద్దరు రాలేదు. నేను మా చిన్న చెల్లెలు ఇద్దరు తమ్ముళ్ళతోటి మా నాన్నగారు మమ్మల్ని తీసుకుని వచ్చారు. 66 ఏప్రిల్ 14వ తారీఖు మెడ్రాస్ బయలుదేరి 15న బాపట్ల చేరాము. బాపట్ల చేరి రావటం గోపాలన్న ఇంట్లో, బాపట్లో గోపాలన్న కొండముది గోపాలన్న ఇంట్లో సామాన్లన్నీ అక్కడ పెట్టుకుని ఉన్నాము. తర్వాత గుర్రబండితో ఎక్కించుకుని మా నాన్న జిల్లేముడు తీసుకొచ్చారు. అప్పుడు అమ్మ పుట్టినరోజు అయ్యి ఉంది, పందిళ్ళన్నీ కూడా అట్లాగే ఉన్నాయన్నమాట. హైమక్క మాకు ఎదురు వచ్చింది ఆ రోజున వచ్చి బండి దగ్గరికి వచ్చి గుర్రబండి దగ్గరికి వచ్చి, ఏ అన్నయ్య ఇప్పుడు నీకు కుదిరిందా, రమ్మంటే అమ్మ రమ్మన్నప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చావా, పోనీలో ఇప్పుడు వచ్చావు కదా వచ్చేసే అన్నయ్య అని మాకు ఎదురు వచ్చి మమ్మల్ని అందరినీ పిలుచుకుని వెళ్ళారనమాట. వెళ్ళి అక్కడ అన్నపూర్ణాలయంలో భోజనం పెట్టించారు. అప్పుడు ఎక్కడుంది అన్నపూర్ణాలయం? ఇప్పుడు నామం చేసే చోట పూరిపాకలు అవన్నీ. అవును, ఆ పూరిపాకల్లో అన్నపూర్ణాలయం ఉండేదన్నమాట. ఇప్పుడు నామం చేసే చోట అమ్మ ఉండేవారు ఆ రోజుల్లో. ఈ పక్కనన్నీ పూరిపాకలు ఉండేవి, మందిరాలు అవి ఉండేవి. మందిరంలో భోజనం పెట్టించారు. ఉసిరికాయ పచ్చడి, చారు, భోజనం అన్నమాట. మాకు అక్కడ మద్రాసు అలవాటు, ఈ కారానికి తట్టుకోలేకపోయాము. అప్పుడు నాన్నన్నారు, తినాలమ్మా, ఇది అమ్మ ప్రసాదం, ఇదే మనకి, ఇక నుంచి మీరు ఈ ప్రసాదం తినే ఉండాలి, ఇక్కడ అమ్మ దగ్గర ఉంటున్నాం మనం అని చెప్పారు. తర్వాత అమ్మ దర్శనం తీసుకెళ్లారు. అమ్మ దగ్గర తీసుకోవటం చేయటం అవన్నీ జరిగినాయి. అమ్మ దగ్గర తీసుకోవడంతో పాటు నాన్నగారితో కానీ మీ అమ్మగారితో కానీ మీతో కానీ ఏమన్నా మాట్లాడిన సంఘటన కానీ జ్ఞాపకం ఏమైనా ఉందా ఆ రోజున? అమ్మ అంటూ ఇక్కడ మా అమ్మని దగ్గర తీసుకుని మా అమ్మని దగ్గర కూర్చోబెట్టుకుని, ఇది నీ పుట్టిల్లు అత్తెల్లు ఇదేనమ్మా, ఇక్కడ అన్నీ ఉండిపోవాలి, నువ్వు నీకు ఉండాలని ఉందా, ఇక్కడ ఉంటావా అన్నారు. మా అమ్మ తల ఆడిచ్చింది ఉంటానని. కనుక అట్లాగే ఉంటామని అనుకుని అప్పటి నుంచి ఉండిపోయాము. అంటే నాన్నగారికి మళ్ళీ సుస్థి చేసేటప్పటికి మా అమ్మ జిలేముడమ్మ చీరాల శ్రీధర్రావు గారి హాస్పిటల్కి దగ్గరికి చీరాల్లో వైద్యం కోసం పంపించారు. పంపించినప్పుడు నేను నాన్న వదిలిపెట్టి ఉండలేనమ్మా అని అన్నాను. సరే అయితే నువ్వు మీ నాన్నతో పాటు వెళ్ళు, నాన్న నువ్వు చూసుకో అని చెప్పి అన్నారు. మరి నువ్వు అన్నాను, నేను ఎక్కడున్నా నీ దగ్గరే ఉంటాను కదా, దిగులు పడొద్దు అని అమ్మ జిల్లేముడమ్మ ఓదార్చి పంపించారన్నమాట. అక్కడ 2 నెలలు ఉన్నాం. ఈపురు పాలెం యోగయ్య గారు, రుక్మిణక్కయ్య వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. అక్కడ ఆయన కారణంగా చేస్తుండేవాడు. వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట. ఆయన ఇంట్లో ఉన్నారు వాళ్ళు, ఇక్కడ ఉంటే ఆ ఇంట్లో ఉన్నాం. మీ వయసు ఎంత ఉంటుంది అప్పుడు? అప్పుడు 12 ఏళ్ళు నాకు. సరిగ్గా తెలియదు నాకు, కష్టం ఏంటో తెలియదు, కానీ అప్పుడే అన్ని మొదలైనవి. కష్టం అంటే ఏంటంటే ఆర్థికమైన ఇబ్బంది అంటే అంత ముందు తెలియదు. సరే ఇంకా నాన్న ఒకటే చెప్పారు, అన్నీ మనకి అమ్మే, మీకు అమ్మ చూసుకుంటుంది మిమ్మల్ని, అమ్మని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారు. తర్వాత మళ్ళీ అక్కడ 2 నెలలు ఉన్నాము. ఉన్న తర్వాత చీరాల్లో సరే అక్కడి నుంచి వచ్చేసాం అనమాట. వచ్చిన తర్వాత అట్లాగే ఆవరణంలో ఉన్న పనులు చేసుకుంటూ, అక్కయ్యలు చెప్పినవి చేసుకుంటూ చేస్తూ గడుపుకుంటూ వస్తున్నాము. హైమక్క బాగా దగ్గర తీసేది నన్ను. అనుక్షణం నాన్న ఆరోగ్యం గురించి దిగులు పడుతుండేదాన్ని. దిగులు పడుతున్నప్పుడు హైమక్క, పర్వాలేదమ్మా దిగులు పడపాకు, ఇక్కడ పనులన్నీ అలవాటు అవుతాయిలే, నీకే చేస్తాయి అని ఓదారుస్తుండేది. మనకున్నంతలోనే నన్ను బాగా చూసుకునేది హైమక్క. చూసుకోవటం అంటే నేను వేరేనే కాదు, తను ప్రేమగా చూసుకునేది హైమక్క. తిన్నామా తినలేదా అని అడుగుతూ ఉండేది. అట్లా అప్పట్లోనే మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో అమ్మతో పాటు హైమక్క కూడా మీ యొక్క యోగక్షేమాల్లో ఎట్లా ఉన్నారు, ఏం తిన్నారు అనేది కనుక్కుంటూ ఉండేది. సరే పనుల విషయంలో అంటే అమ్మకి ఇక్కడ సేవలాగా అందరూ చేస్తుంటే వాళ్ళతో పాటు అన్ని చేస్తుండేవాళ్ళం. కాకపోతే కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాము, అలవాటు లేని పనులతోటి. అప్పటికి ఇంకా అలవాటు కాలేదు కాబట్టి వాతావరణం, ఆహార విషయంలో కానీ వాటిలో కానీ
పావురంతోటి అప్పుడు అమ్మ గదిలో ఉంచి బాలక్కయ్య మంగక్కయ్య అని ఉండేవాళ్ళు మన్నవ్వ వాళ్ళు. బాలక్కయ్య చేత మా అమ్మ మాకు ఇడ్లీ కాఫీ అలవాటు మాకు. ఇడ్లీ కాఫీ పంపించేదమ్మ ఇక్కడ హోటల్ నుంచి, అదే చేయించి అంటే మన్నవ బాలక్కయ్య బుచ్చరాజ్ శర్మ గారు రాజుబాబు గారు చెల్లెలు అంటే అమ్మ దగ్గర తెచ్చి పెట్టేవాళ్ళు అనమాట. సరే తినేవాళ్ళం కొన్నాళ్ళు, అట్లా జరుగుతూ ఉండేది. తర్వాత అమ్మ ఒక రోజు పిలిచి, అమ్మ మీరు కూడా పిల్లలతో పాటు అన్నానికి అలవాటు పడండి అమ్మ, అది అమ్మ ప్రసాదం అని చెప్పారు. అప్పటి నుంచి అన్నానికి పిల్లలందరూ ఇక్కడ వాళ్ళందరూ భోజనాలు చేస్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళి కూర్చుని అన్నం తినేవాళ్ళం, అమ్మ ప్రసాదంగా అనుకుంటూ తింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు నాన్నగారు ఇక్కడే ఉన్నారు, మా నాన్నగారు ఆయన సుస్థి చేసి అట్లాగే ఉన్నారు. తర్వాత కొన్నాళ్ళకి 69లో మా నాన్నగారు బాగా ఇంకా ఎక్కువైపోయింది. హైమక్క 68లో ఆలయ ప్రవేశం కదా. అప్పుడు నేను అన్ని దగ్గరే ఉన్నాను హైమక్కకి. ఎందుకంటే హైమక్క అనుబంధంతో తనకి కావలసినవి చూస్తూ తన బట్టలు ఉతుకుతూ చేస్తూ ఉండేదాని అన్నమాట. దీనితోటి అమ్మని హైమక్కను వదలలేక హైమక్క పోయిందిరా కూడా ఆ దగ్గరే కూర్చుని సమాధి చేస్తున్నప్పుడు, ఆ స్థితి పొందేటప్పుడు అన్ని చూస్తూ కూర్చున్నాను. అవును, హైమక్కయ్య అన్నారు కాబట్టి ఎటు అడుగుదాం అనుకుంటున్నాను. హైమక్కయ్య మామూలుగా మీతోనే కాదు మిగతా వాళ్ళతో కూడా ఎట్లా ఉంటుండేది, ఆవిడ స్పందన ఎట్లా ఉండేది? బాధపడుతుండేది. తను ఎవరైనా చెప్పినా పిల్లలందరితో కూడా తను ప్రత్యేకతగా ఉండేది కాదు. అందరితో మా అందరితోటి కలిసిపోయి ఉండేది. ఎవరైనా ప్రత్యేకంగా అది అమ్మగారు అమ్మాయి అని చెప్తే గాని తెలుసుకోలేకపోయేవారు అనమాట. అట్లా ఉండేదన్నమాట. నేను చిన్నపిల్లని కాబట్టి కొన్నాళ్ళు నాన్నగారింట్లో కూడా ఉన్నాను నేను. అంటే పెద్దవాళ్ళు వంట నాన్నగారు అంటే బ్రహ్మాండ నాగేశ్వరరావు భర్త వాళ్ళు, అమ్మ భర్త. చిన్నపిల్లలం కాబట్టి ఏదో వాళ్ళకి చేసే వాళ్ళకి అసిస్టెంట్గా వాళ్ళకి కాస్త గిన్నెలు అవి తోవటం చేయటం అని. ఆ పరిస్థితిలో కూడా హైమక్క అక్కడ ఉండేది కాబట్టి కనిపెట్టుకుని చేస్తూ ఉండేది అనమాట. తన అన్నం తింటున్నా చేస్తున్నా నాకు కూడా అన్నం తిన్నావా లేదా అని తన తినబోయే అన్నం మొదటి 2 ముద్దలు నాకు కలిపి పెట్టేది అనమాట. చాలా అదృష్టవంతుడు. పెట్టేదా తినేవాడు. అట్లా హైమక్క అనుకుంటూనే ఉండేవాడు. అందరితో కొంతమందితో కొంతగా ఉండేది, అందరినూ బాగానే ఉండేది. నా వరకు నాకు అట్లా మనసు చాలా చాలా ఆత్మీయంగా అనురాగాన్ని చూచారు మీరు, చాలా చూసుకునేది అనమాట. తర్వాత మళ్ళీ 68లో హైమక్క వెళ్ళిపోయారు. జనవరిలో 60 షిరిడి వెళుతున్నప్పుడు నాకు చెప్పింది, వెళ్ళొస్తాను నేను వెళుతున్నాను ఊరికి అని. అమ్మక్క నువ్వు వెళ్ళిపోతే ఎట్లా అనంటే బాధపడబాకు, నేను మళ్ళీ వస్తా కదా అని చెప్తే అన్నపూర్ణాలయంలో అన్నం నేను పెట్టాను. అన్నం తిన్నది భాగ్యమక్కయ్య, మేము అందరం ఉండే. నేను కొన్నాళ్ళు అన్నపూర్ణాలయంలో కూడా ఉన్నాను. ఆవరణంలో ఎక్కడ పని చెప్తే అక్కడ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఆ రోజు హైమక్క అన్నాను భోజనానికి వచ్చినప్పుడు హైమక్కకి అన్నం పెట్టాను. ఇస్తరి తీస్తుంటే నువ్వు వద్దు నేను తీస్తానని చెప్పి తీసుకుంటే, నేర్చుకోవాలి నువ్వు అన్ని పనులు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నావు కదా, అట్లాగే నేను కూడా పనులు నేర్చుకోవాలి కదా అని హైమక్క అన్నది. కానీ కాదని చెప్పి తీసుకుని వెళ్ళాను. వెళ్ళొస్తాను జాగ్రత్త అని చెప్పి అన్నది. ఆ వెళ్ళటం తర్వాత మళ్ళీ తను ఆరోగ్యం రావటం జరగటం. దీంట్లో కూడా నేను అన్నపూర్ణాలయంలో ఉన్నా కూడా బంతి అంతా భోజనాలన్నీ అయిపోయిన తర్వాత మందిరంలో పడుకోవడానికి వచ్చినప్పుడు హైమక్క దగ్గర కాసేపు కూర్చుని వెళ్ళేదాన్ని. తను బాధపడుతున్నా చూడలేకపోయేదాన్ని, ఏడుస్తుండేదాన్ని. నాలో నేనే అమ్మ ఆయన తగ్గించమ్మా అని. కానీ ఎప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఇట్లా అని నేను ఏ విషయంలో నా బాధలు గీదలు చెప్పుకోలేదు. అంటే మౌనంగా ఉండేదాన్ని. అన్నీ అమ్మకు తెలుసు కదా, అమ్మకు తెలియకుండా ఏమీ జరగటం లేదు కదా, అమ్మకు అన్నీ తెలుసు అనేసి ప్రతి విషయానికి కూడా నేను మౌనంగానే ఉండేదాన్ని. దూరం నుంచి అమ్మతో కళ్ళతో చూసుకుంటూ కళ్ళతో నా భావాన్ని చెప్పుకునేదాన్ని. అంతేను. అమ్మ కూడా అట్లాగే 10 మందిలో ఉన్నా కూడా మమ్మల్ని చూసి దగ్గరికి తీసుకునేది, చాలా ఉండేది. అట్లా గడిచిపోయింది. ఏ విషయాన్ని నేను బయట పెట్టేదాన్ని కాదు, బాధపడేదాన్ని కాదు. అమ్మ ఉంది అనుకుంటూ. సరే నాన్నగారు 69లో చనిపోయారు. చనిపోయేటప్పుడు కూడా ఏం చెప్పారంటే, నాన్న ఎక్కడికి వెళ్ళొద్దు, అంతా మనకు అమ్మే, అమ్మను వదిలిపెట్టి ఎవరిళ్ళకి వెళ్ళొద్దు, చెయ్యొద్దమ్మా, ఇక్కడే ఉండిపోండి అని చెప్పారు. నామం చేస్తున్నారు. ఆయన ప్రాణం పోయేటప్పుడు కూడా ఏం నామం చేయమన్నారు. నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడిస్తే అమ్మ నన్ను ఇక్కడ వదిలేస్తుంది, నన్ను తీసుకెళ్ళదు, కాబట్టి నువ్వు ఏడవద్దు, ఎప్పుడూ ఏడవద్దు, ఒక దీపారం చేయొద్దు, జయహోమాత నామం చెప్పు అన్నారు. సరే నామం పలుకుతూ ఉంటే నాన్న కూడా నామం పలుకుతూనే ఆ రాత్రి జూన్ 12వ తారీఖు అర్ధరాత్రి 2:30కి అమ్మలో ఐక్యమైపోయారు.
ఇక్కడే ఇక్కడే. చాలా అప్పుడు అమ్మ అదృష్టవంతులా. పైన ప్రచారాలు తిరుగుతూ ఉందన్నమాట అటు ఇటు. నాన్న ప్రాణం పోగానే పరిగెత్తుకుని పైన అంటే ఇప్పుడు అందరింటి డాబా పైన. డాబా పైన ఆ, గబగబా అమ్మ దగ్గర పరిగెత్తుకెళ్ళి అమ్మ నాన్న అని ఏడ్చాను. ఏడిస్తే ఎక్కడికి పోలేదు, వాడు నాలోనే ఉన్నాడు, నా దగ్గరే ఉన్నాడు, నువ్వు బాధపడవద్దు అని చెప్పి అమ్మ నన్ను ఓదార్చింది. మళ్ళీ కిందకు వచ్చేసాను. వచ్చిన తర్వాత నాన్న మేము పిల్లల్ని పెట్టుకుని అట్లాగే చేసుకుంటూ ఉన్నాము. సరే, నాకు అమ్మగా దైవంగా ఎప్పుడు అనిపించిందంటే వరలక్ష్మి వ్రతం రోజున మందిరంలో అమ్మ పూజకు వస్తున్నప్పుడు కిరీటం పెట్టి అన్నీ చేసి పూజలు చేస్తున్నారు. సుమారుగా ఏ సంవత్సరం అయి ఉంటుందని? నాన్నగారు ఉన్నప్పుడు 67. 1967లో సుమారుగా అయి ఉండొచ్చా? మేము వచ్చిన సంవత్సరంలోకి. ఆహా, దేవుడు అంటే ఇట్లా ఉంటాడా, కిరీటం ఇట్లా పెట్టుకుని ఇట్లా అమ్మవారు ఇట్లా ఉంటుందా, గుళ్ళల్లో ఉన్న అమ్మవారు లాగానే ఉంది కదా అమ్మ కదా, ఈమె దేవత. కానీ నాకు ఎప్పుడు దేవతగా అనుకున్నా కూడా అట్లా కన్నా కూడా అమ్మ అనుబంధంగా అనిపించేది, అమ్మలాగా. ఎందుకంటే నాన్న ఎప్పుడు నాన్న అట్లా చెప్తుండేవారు కదా అమ్మ అమ్మ అని, అదే భావంతో ఉండేదాన్ని. మా అమ్మ కన్నా నాకు కొన్ని పనులు కూడా అమ్మే నేర్పింది. అన్నపూర్ణాలో వెళ్ళినప్పుడు మనుషులకి ఎట్లా అన్నం పెట్టాలి, ఎవరికి ఎలా చేయాలి, ఎట్లా ఆదరించాలి, వాళ్ళకి తినగలిగిన వాళ్ళకి ఎట్లా పెట్టాలి అని అమ్మ అప్పుడప్పుడు అన్నపూర్ణాలయంలోకి వచ్చినప్పుడల్లా చెప్తుండేది. అమ్మ చెప్పేది చేస్తున్నప్పుడు. తర్వాత తినగలిగిన వాడికి కనిపెట్టి పెట్టు, తినలేని వాడు తినలేడు కదా, కొద్ది ప్రసాదం ఏదన్నా ఉన్నా నాకు ఇచ్చి నలుగురికి పెట్టి రమ్మని పంపించేదమ్మ. ఎక్కడెక్కడ మూల ఉన్న ముసలి వాళ్ళకందరికి కూడా చూసి తిన్నారా లేదా అని చెప్పి వాళ్ళకి పెట్టి వచ్చేదాన్ని. ఇవన్నీ మౌనం, ఎవరికీ తెలియకుండా జరిగిపోయినాయి. అట్లాగే నా బాధలు కూడా చెప్పుకునేదేనే అమ్మకి ఇదిగా ఉండేది అనమాట. తర్వాత అట్లా కొన్నాళ్ళు ఉండేటప్పటికి ఈ వరలక్ష్మి వ్రతం రోజున మా చెల్లెలు తన మనసులోనే వాయినాలు ఇస్తున్నప్పుడు తన మనసులో అనుకుందుట, అమ్మ మా జీవితం మేము బతికేటట్టుగా చెయ్యమ్మా అనేసి. ఎందుకంటే ఆ ఉన్న వాతావరణంలో ఎవరిని మేము ఏది అడగలేదు, ఏది చెయ్యలేదు. భోజనం చేస్తూ సేవ చేస్తూ ఉండేవారు తప్పితే కానీ ప్రత్యేకించి మిగతా ఆర్థికమైన వనరులు ఏవి ప్రత్యేకించి మీరు ఎవరి దగ్గర లేవు. మాకు ఆర్థికంగా మా దగ్గర ఏమీ లేదు. నాన్న పోయేటప్పటికి ఏమీ లేదు. అదే పరిస్థితిలో ఉండేటికి ఎట్లా ఏంటి అని మా చెల్లెలు మతన పడుతుండేది. ఏదైనా కావాలన్నా పేరు చెప్పలేదు. మా చెల్లెల పేరు జయ. తర్వాత అది చక్కగా నామం చేసేది. అమ్మ అనేది నువ్వు నామం చేస్తుంటే నేను హాయిగా వింటూ పడుకుంటాను, నామం చెయ్యమ్మా అనేది. మా చెల్లెలు నామం చేసేది. నామం అంటే అంత కూడా పనులు చేసుకుంటా. మా చెల్లెలు పెద్ద మనిషి అవ్వటం చెయ్యటం అన్నీ అమ్మ చేతుల మీదుగానే జరిగినాయి. మా కార్యక్రమాలన్నీ అమ్మే చేసింది. మా పెద్దన్నయ్యకి చిన్నన్నయ్యకి కూడా ఒడుగులు కూడా అమ్మే చేసింది. మా చిన్న తమ్ముడికి అక్షరాభ్యాసం అమ్మే చేశారు. అట్లా అన్నమాట జరిగింది. అన్నీ అమ్మే, ప్రతిదీ అమ్మే చేశారన్నమాట. అట్లా ఉండేటప్పటికి ఇంకా 80లో అమ్మంది వాయనం ఇస్తూ మా చెల్లెలు తన మనసులో అనుకుందిట. అనుకున్నప్పుడు ఇచ్చాను పో అన్నారు. ఇచ్చాను పోయినప్పటికీ సరైన వచ్చింది. ఇంటికి వచ్చేసిన తర్వాత 1980లో అమ్మ ఇక్కడ మాతృశ్రీ క్యాంటీన్ మాకు ఇచ్చారు. 1980లో చేసుకోండి మీరని. తర్వాత ఏమేమి జరిగినాయో నాకు తెలియదు కానీ మాకు చేసుకోమని ఇచ్చేటప్పటికి తీసుకున్నాము. అది ఇప్పటి వరకు కూడా దాని మీదే మేము జీవనం గడుపుకుంటున్నాము. అప్పుడు ఏంటంటే ఆర్థికంగా ఎవరిని ఒక రూపాయి అడగకుండా మా కష్టాలు గురించి అయినా పరాయిగా లేవు. ఆవరణలోనే మనుషులుగా ఉంటూ ఆవరణలో వడ్డనకి వాటికి పనులలో అందుకుంటూ ఇటు చేసుకుంటూ ఆ సేవ చేసుకుంటూ అమ్మకి చేస్తుండేవాళ్ళం. 80లో హోటల్ ఇచ్చిన దగ్గర నుంచి అమ్మకి ఇడ్లీ నివేదన తీసుకెళ్ళేవాళ్ళం. నాన్నగారు అప్పటికి ఉన్నారు. నాన్నగారు సుబ్బారావు అన్నయ్య వీళ్ళందరూ కూడా వచ్చినా వాళ్ళకి కావాలన్నా హోటల్కి వచ్చి టిఫిన్ చేసుకుని వెళ్ళేవాడు. వాళ్ళకి ఇడ్లీ ఇష్టం, ఇడ్లీ తినేసి వెళ్ళేవాళ్ళం. అట్లాగే అమ్మకు కూడా ఇడ్లీ రోజు నిత్యం అమ్మకి నివేదన ఇడ్లీ తీసుకుని వెళ్ళేవాళ్ళం. తీసుకెళ్తే అమ్మ తనకు తీసుకుని చుట్టూ వాళ్ళకి ఇచ్చి చేస్తూ ఉండేదన్నమాట. ఇంటికి వచ్చేవాళ్ళం. ఒకరోజు 4 కొబ్బరి చిప్పలు ఏమున్నా నా ఒళ్ళో వేసేది. ఇవి తీసుకెళ్ళి అందరికీ ప్రసాదంగా అమ్మకి చట్నీలో వెయ్యమ్మ, నలుగురు తింటారు, వచ్చిన వాళ్ళకి ఆప్యాయంగా హోటల్లో టిఫిన్ పెట్టండి, అన్నపూర్ణాలయంతో ఇది అంతేను అని అమ్మ చెప్పారు. అదే భావంతోనే మేము చేసుకుంటూ వచ్చేవాళ్ళం. డబ్బులు ఇస్తే తీసుకుని లేకపోతే లేదు, అట్లా జరుపుకుంటూ వచ్చామన్నమాట. అంతా మన వాళ్ళే, మన ఇదే అనే భావంతో ఉండేవాళ్ళు. అట్లా జరిగిపోయింది. దీంట్లోనే మా చెల్లెలు మా తమ్ముళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అవ్వటం చెయ్యటం, ఎవరిని మేము ఒక పైసా అడగకుండా ఆ కష్టం చేసుకుంటూ అమ్మ సేవలోనే
ఉండిపోయాం. మీరు ఒక చిన్న విషయం చెప్పండి. మీరు వచ్చే నాటికి మీరు ఇక్కడ సేవ చాలా చేసి ఉంటారు. వచ్చే నాటికి ఎంతమంది ఇక్కడ ఉండేవాళ్ళు? ఇక్కడ వాతావరణం ఎట్లా ఉండేది? ఏం పనులు ఉండేవి? అంటే ఇక్కడ చాలా కుటుంబాలు ఉండేవి. పోతుగుచ్చు వాళ్ళు, రావు ప్రసాద్ వాళ్ళు, తర్వాత ఈ మంగక్కయ్య బాలక్కయ్య వాళ్ళని చెప్పాను కదా వాళ్ళు, మన బుచ్చిరాజ్ శర్మ గారి సోదరిమణులు, మేము కుటుంబము, తర్వాత రావుడక్కయ్య, అనంత రాముడక్కయ్య, అనంత సీతాచలం గారి మరదలు వాళ్ళు, ఇంకా చాలా కుటుంబాలు ఉండేవి. తిరుమలక్కయ్య, అన్నపూర్ణక్కయ్య అని వాళ్ళు, ఎంతోమంది ఉండేవాళ్ళు అనమాట. అన్ని కుటుంబాలు కూడా మన చుట్టాలు, మన వాళ్ళే, వీళ్ళంతా మన వాళ్ళే అన్న భావంతోనే ఉండేవాళ్ళం. మీరు వచ్చే రోజుల్లో ఎవరు ఇక్కడ స్థానికంగా ఇక్కడ వ్యవహారాలు చూస్తుండేవారు? ఆదిరాపురం శేషగిరిరావు గారు. తర్వాత ఇంకా ఇప్పుడు ఇక్కడ ఈ కట్టుబడులు ఇవి కూడా ఆయన చేయించేవారు. ఆ రోజుల్లో రెడ్డి సుబ్బయ్య గారు ఉండేవారా? ఉండేవాళ్ళు. ఆయన కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. ఇంకా మామూలుగా రుక్కునక్కయ్య, ఈపురపాలెం వాళ్ళు కాపురం ఇక్కడే కాపురం ఉండేవాళ్ళు. యోగయ్య గారు, ఇంకా సాయమ్మ గారు గుంటూరు పత్రి సాయమ్మ గారు వాళ్ళు. తర్వాత మగపిల్లల్లో చీరాల నంబులన్నయ్య, శ్రీరామూర్తి అన్నయ్య, అంటే రాచర్ల శ్రీరామూర్తి అనే వాళ్ళ ఫ్యామిలీ, తమ్ముడు వాళ్ళు, అట్లా చాలా మంది ఉండేవాళ్ళు. హరిదాస్ గారు, కృష్ణవణక్కయ్య, హరిదాస్ గారు, తర్వాత అందరు అమ్మమ్మ, మా దత్తాత్రేయ శర్మ, మా అమ్మమ్మ, అందరు అమ్మమ్మ, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అందరూ ఉన్నా కూడా అందరితో కూడా అందరం తలా ఒక పని చేసుకుంటూ అమ్మ సేవ అని అనుకుంటూ చేసుకునేవాళ్ళమ్మ. ఏం పనులు ఉండేవి ఆ రోజుల్లో? వ్యవసాయం ఉండేది. భాస్కర్ అన్నయ్య ఉండేవాడు. ఆయన భాస్కర్ తర్వాత తాతయ్య అని ఉండేవాడు. సింగపాల నుంచి వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ అమ్మని చూడటానికి పండగల విశేషాలప్పుడు అందరూ వచ్చేవాళ్ళు. అందరం కలిసి అన్ని పనులు పాల్గొనేవాళ్ళం, అన్ని పనులు చేసుకునేవాళ్ళం. పనులు చేసుకుంటూనే సంధ్యావందనం, సుప్రభాతానికి అన్నిటికీ పాల్గొనేవాళ్ళం. తర్వాత హైమక్క పోయిన తర్వాత నామం ఉండేది. 24 గంటలు నామం ఆగకుండా ఉండేది. అంటే హైమక్క పోయిన తర్వాతే 24 గంటల నామ కార్యక్రమం మొదలైంది. అఖండ నామం మొదలైంది. ఆ నామంలో కూడా అందరం ఆవరణలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాచీలుగా వేసుకుని ఈ పనులు చేసుకుంటూ అమ్మ సేవ చేసుకుంటూ ఆ టైంకి నామానికి వెళ్ళిపోయేవాళ్ళం. నామం ఆగేది కాదు. నేను అన్నపూర్ణాలయంలో ఉన్నప్పుడు కూడా నాకు అర్ధరాత్రి 2-4 బ్యాచ్ వేశారు. ఇంత పని చేసుకుని ఆ 2-4కి నామానికి వెళ్ళేదాన్ని, నామం చేస్తూ ఉండేదాన్ని. మళ్ళీ 4ంటికి వచ్చేవాళ్ళం. మళ్ళీ సుప్రభాతం. అసలు పొద్దు ఏంటో తెల్లవారుతుందో ఏమిటో తెలియదు, అర్థం కానిది అనమాట. అంత సంతోషం, అంత ఆనందం. ఎప్పుడు వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, వడ్డన భోజనాలు, పని సందడి, ఇవాళ ఈ పని చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలి. మేము చేస్తున్నామని కాదు, అమ్మ మా చేత చేయిస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇప్పుడు నేను గిద్దరు బియ్యం కూడా వండుకోలేని పరిస్థితి. అంతే కదా, వయస్సు, తర్వాత ఆరోగ్యం క్షీణించిపోయింది. శరీర ధర్మం కదా అది ఇదైపోయింది. ఆ రోజుల్లో ఈ మంచి నీళ్లు కానీ వాడుకున్న నీళ్ళన్నీ చెరువు నుంచి నీళ్లు మోసేవాళ్ళం. పీపా ద్వారా ఉండేది. పీపా వానలు వచ్చినప్పుడు బురదలో అయినా నీళ్లలో అయినా మోసుకొచ్చేవాళ్ళం. అమ్మ స్నానానికి నీళ్లు మేమే, అందరం ఆడపిల్లలు, ఇక్కడ ఉన్న పిల్లలకి మేము ఇంత నీళ్లు మోస్తూ కూడా అమ్మ స్నానం చేసి నీళ్లు పట్టి పెట్టుకునేవాళ్ళం. అవి మేము స్నానాలు చేసేవాళ్ళం ఆ నీళ్లతోటి. నీళ్ళని అట్టే పెట్టుకుని ప్రత్యేకంగా అట్టే పెట్టుకుని తీసుకుని అవి అట్టే పెట్టుకుని అవి స్నానం చేసేవాళ్ళం. అంటే చెప్పుకుపోతుంటే చాలా ఉన్నాయి అనుభవాలు. చెప్పుకోవటం అంటే నా ఉద్దేశం ఏంటంటే భవిష్యత్ తరాల వాళ్ళకి అది మనకు సహజంగా ఉన్నవి ఇప్పుడు లేవు కదా. అది ఇప్పుడు ఆ వాతావరణం లేదు కదా. ఆ వాతావరణం అప్పుడు అట్లా ఉంది అని చెప్పి తెలియటం కోసంగా మనం కొంత తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోవాల్సిన అవసరం మాకుంది. ఇంత పనులు చేసుకున్నా ఒక్కొక్క అమ్మ ఆప్యాయంగా దగ్గర కూర్చోబెట్టుకుని ఒక్కొక్కసారి చేతులు పనులు చేసిన మీద పుళ్ళు పడిపోయేవి, సిమెంట్ పడక చేయక. అమ్మ అన్నం కలిపి మాకు పెట్టేది, అన్నం పెట్టేది. తర్వాత అట్ల దద్దని, ఉండ్రాళ్ళ దద్దకి తెల్లవారుజామున భోజనాలు అవన్నీ ఉండేవి పైన. ఆ భోజనాలు పెట్టేటప్పుడు అమ్మ ముద్దలు కలిపి పెట్టేది. ఆ ముద్దలు కలిపి పెట్టినప్పుడు అమ్మ పెడుతోంది ఎంతో ఆనందంగా, ఎంతో ఇదిగా తినేవాడు అన్నమాట. అసలు బాధ తెలియదు, కష్టం ఏంటో తెలియదు. తర్వాత ఎవరైనా విసుక్కున్నా కూడా వాళ్ళు మన విసుక్కున్నారే, మళ్ళీ అన్నారే అని బాధ ఉండేది కాదు. అమ్మ చూస్తుంది, అమ్మ ఉంది కదా అని అనుకునేవాడు అన్నమాట. ప్రతి విషయాన్ని కూడా ఎవరికి ఏమి చెప్పటం చేయటం ఉండేది కాదు.
అమ్మకే చెప్పుకుందాం, అమ్మకు తెలుసు కదా. అంటే ఒక ఇంట్లో ఉన్నప్పుడు అన్నదమ్ముల్లోనే మనస్పర్ధలు ఉంటాయి. అటువంటి ఇన్ని కుటుంబాలు ఉన్నప్పుడు ఏదో ఒకటి వస్తుంటాయి అనుకో. మళ్ళీ అందరం ఒకరికొకడు భోజనం చేయకపోయినా చెందకపోయినా ఒకరికొకళ్ళు బాధపడేవాళ్ళం. అయ్యో వీళ్ళు అన్నానికి రాలేదు, వీళ్ళు అన్నం తినలేదే, వీడు చేయలేదే. ఎవరికైనా ఇంత బాధ కలిగినా కూడా అదే చాలా ఇక్కడ ముఖ్యంగా. ఎందుకంటే అందరింట్లో ఉన్న ఇప్పుడు రికార్డింగ్ జరుగుతున్నప్పుడే ఇప్పుడు హనుబాబు పిల్లలు నన్ను చూడటానికని నేను బయట ప్రపంచంతో పోలిస్తే ఎవరికెవరు కానీ ఒకళ్ళకొకళ్ళు అందరూ ఇక్కడ అందరూ సొంత సోదరుల కంటే కూడా ఎక్కువగా ఎక్కడన్నా కనపడినా లేదా చూడాలనిపించినా అంత అనుబంధంతో అభిప్రాయ భేదం అంటారా, మన మనసులో ఉన్నది ఇప్పుడున్న భావన కాసేపు ఉండకపోవచ్చు. ఇది అందరింట్లో ఉన్న ఈ అందరమ్మ ఈ అందరింటి సోదరుల మధ్య ఏర్పడిన ఓ రకమైన మనకు తెలియని ఆవిడకి తెలిసి ఏర్పరిచిన ఒక ప్రత్యేకమైన బంధం. నాన్న వీళ్ళందరూ నీ వాళ్ళు, ఇక్కడ వాళ్లే మన వాళ్ళు, ఎవరిళ్ళకి చుట్టాలింటికి. ఈ రోజు కూడా నాకు చుట్టాలంటే గానీ ఎవరింటికి వెళ్ళటం కానీ తెలియదు, ఇష్టం ఉండదు. ఎందుకంటే నా అమ్మ ఇక్కడ నాన్న చెప్పిన దాన్ని బట్టి, అమ్మ చూసిన దాన్ని బట్టి, కష్టాల్లో మేము ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళందరూ ఆదుకున్న దీన్ని బట్టి మనసులో అనుకునేవాళ్ళం, వీళ్ళే మన వాళ్ళు, వీళ్ళే ఆత్మీయులు అన్న భావంతోనే. ఆత్మీయులు ఎవరైతే మన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారో వాళ్ళే మనకు ఆత్మీయులు. ప్రపంచం మొత్తం తనే తల్లిని చెప్పిన అందరినీ ప్రేమించే అమ్మలో దైవత్వాన్ని మీరేమన్నా ఎప్పుడన్నా మీ అనుభవపూర్వకంగా ఈవిడ దేవత అనిపించిన సందర్భం ఎప్పుడన్నా మీకు ఉన్నది? చెప్పండి. నవరాత్రులు జరుగుతున్నాయి. నవరాత్రులు జరుగుతుంటే అమ్మ మందిరంలోకి వచ్చి పూజలు అందుకుంటూ వెళుతుండేది. అమ్మ స్నానానికి వెళ్ళారు. మా తమ్ముడు వాళ్ళు ఎప్పుడైతే తమ్ముడు చిన్నపిల్లలు మా తండ్రి పోయేటప్పటికి అమ్మ అమాయకురాలు. మా అమ్మ ఈ తమ్ముళ్ళే జన్మనిచ్చిన అమ్మ అమాయకురాలు. ఈ తమ్ముళ్ళు ఇద్దరు పిల్లలుగా భావించుకుంటూ వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకునే చూస్తుండేదాన్ని. మా పెద్ద తమ్ముడు రావూరు లక్ష్మీనారాయణ తమ్ముడు, తర్వాత కొండమూది, వీళ్ళ చిన్నపిల్లలు అప్పుడు అందరు. వీళ్ళందరూ దొంగ పోలీసు ఆట ఆడుకుంటున్నారు. వాడికి అక్కడ పూజలు జరుగుతున్నా కూడా చిన్నపిల్లలు కదా, వాళ్ళకి పూజ జరుగుతూనే ఉంది, జనం చూస్తూనే ఉన్నారు. అమ్మకు దండం పెట్టుకొచ్చేసి ఆ చీట్లు వేసి దొంగ పోలీసులు ఆటలు ఆడుకుంటున్నారు. అప్పుడు ఈ లక్ష్మీనారాయణ, మా తమ్ముడు దొంగ అయ్యాడు, లక్ష్మీనారాయణ పోలీసు వచ్చింది. వాడు ఏం చేశాడు, కొట్టాలి కాబట్టి నదరకాంత మీద కొట్టాడు. కొట్టేటప్పటికి మా తమ్ముడు స్పృహ లేకుండా పడిపోయాడు. నీలి రంగుగా అయిపోతున్నాడు. తమ్ముడు పెద్దవాడు వెంకటరమణ నీలి రంగుగా అయిపోతున్నాడు. అమ్మ అప్పుడే పూజ అయిపోయింది. అందరూ భోజనాలకు ఆ మందిరంలో అందరూ ఎవరు వచ్చినా ఆ మందిరంలోనే ఉండేవాళ్ళం. కొత్త వాళ్ళు కానీ మీ అందరం కూడా మందిరంలో ఉండేవాళ్ళం. డాబాల్లో గదుల్లో ఉండటం లేదు, అన్ని కుటుంబాలు ఆ మందిరంలో ఉండేవాళ్ళం అన్నమాట. సరే అందరూ ఉండేటప్పటికి అందరూ కంగారు పడిపోయారు, ఈ పిల్లాడు అయిపోయాడు, నాడి కూడా అందటం లేదు అని. ఈ లక్ష్మీనారాయణ భయంతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పటికి ఇంకా నేను ఏదొచ్చినా కూడా అమ్మ అంటే అమ్మ దగ్గర పరిగెత్తుకుని వెళ్ళిపోయేదాన్ని, అమ్మకు చెప్పుకునేదాన్ని. పిల్లల విషయంలో కానీ ఇది అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మకి తీర్థం తీసుకొచ్చి మా తమ్ముడికి పోస్తే మా తమ్ముడు బతుకుతాడు, మా తమ్ముడు చచ్చిపోతున్నాడు అందరూ అంటున్నారు వీళ్ళు అన్న ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను. అమ్మ అప్పుడే స్నానం చేస్తున్నారు. ఆ ఆదుర్తాలో తలుపు తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు అందరూ ఆపారు. అమ్మ స్నానం చేస్తుంది, ఏంటి కంగారు అని. ఇట్లా మా తమ్ముడు పరిస్థితి ఉంది, అమ్మ తీర్థం కావాలి నాకు, తీర్థం వేస్తే మా తమ్ముడు బతుకుతాడు అని చెప్పి, అమ్మ దైవం అనేగా బావ అన్న దీంతో వెళ్ళానమాట. అప్పుడు అమ్మ అంది, నేను వస్తున్నాలే. అన్నపూర్ణాలయానికి గంట కొట్టేటప్పటికి అందరూ భోజనాలకు వెళ్ళిపోయారు. ఇంకా నా తమ్ముడిని పెట్టుకుని నేను అక్కడికి కూర్చుని ఏడుస్తూ కూర్చున్నా. ఎక్కడ జరిగింది ఇది? మందిరంలో, ఇప్పుడు నామం చేసే చోట, అమ్మ పూర్వం ఉండే చోట ఆ ఇంట్లో అన్నమాట. అక్కడే పూజలు కూడా జరిగేవి అనమాట. ఇంకా అమ్మ వచ్చారు, వచ్చి ఏంటి అన్నారు. ఏంటి ఇట్లా జరిగిందమ్మా అని ఏడుస్తున్నాను. అమ్మ పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాను. ఏడవబాకు అని చెప్పి, తర్వాత డాక్టర్ సత్యవన్నయ్య కూడా పక్కనే ఉన్నాడు. ఏదో చెప్పింది మందు తీసుకురమ్మని, వాళ్ళు తీసుకొచ్చారు. అమ్మ తీర్థం వేసింది. ఒరే లేచి కూర్చోరా అనింది అమ్మ. తీర్థం వేసేవాడికి లేచి కూర్చోరా అంది, నోట్లో వేసిన తీర్థం. లే రమణ లేచి కూర్చో అంది. ఇంకా అంతే, మా తమ్ముడు లేచి కూర్చున్నాడు కాసేపటికి. ఇంకా ఆ అనుభవం, అమ్మ నా తమ్ముడిని ప్రాణం పోసింది మా తమ్ముడికి అనుకుని ఆనందపడ్డాను. అమ్మ వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా మౌనం అన్నమాట. చూడు, జనంలో రాకుండా తర్వాత రావటం, అమ్మ చెయ్యటం, ఇవన్నీ అట్లా కొన్ని చాలా సందర్భాల్లో అమ్మ మౌనంగానే మా బాధలు మేము చెప్పుకుంటూ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ మధ్య మా చిన్న తమ్ముడికి కూడా బైపాస్ సర్జరీ అయింది 4 ఏళ్ల కిందట. ఆర్థికంగా కూడా అమ్మ ఎవరిని ఒక పైసా అడగనీయకుండా
మనకి ఇప్పించిన దాంట్లోనే చేసుకుంటూ గవర్నమెంట్ వాళ్ళకి 2 లక్షల దాకా అవును చూసుకోవటం అయిందనమాట. ఆ, వాడికి ఆపరేషన్ అయ్యేప్పుడు కూడా అమ్మ నువ్వే నా తమ్ముడు బతికించాలి, అట్లాగే అమ్మ బతికిచ్చింది. ఇప్పటికీ వాడు సేవ చేసుకుంటున్నాడు. ఇంకా దైవం అనుకుంటే ఇంతే కదా, ఇంతకన్నా కావాల్సిందే ఉంది. అంతేగా అమ్మా. సరే, నా జీవితం అంటే అన్ని రకాలుగా ఇదైంది. ఇప్పుడు కూడా అమ్మ ఉంది, అన్నిటికీ అమ్మే ఉంది. పాతవి ఏమైనా గుర్తు వచ్చినా బాధపడుతున్నా కూడా ఆ రాత్రి అమ్మ తప్పనిసరిగా కనపడుతుంది, అదృష్టవంతుడు కనపడుతుంది. అమ్మ ఓదారుస్తున్నట్టు దగ్గరికి తీసుకున్నట్టే ఉంటుంది. ఇప్పుడు నడిచి నేను పోలేని పరిస్థితి. శారీరకంగా రుగ్మతలు దాని ధర్మం జరుగుతుందమ్మా. ఇప్పుడు సాక్షాత్తు ఈ సృష్టి మొత్తం తనేననుకున్న దైవస్వరూపిణి అమ్మే శరీరంతో వచ్చింది కాబట్టి వాటిని ఆవిడ భరించింది. కాకపోతే అమ్మ చెప్పినట్టుగా ఆవిడ అది సహజం అనే భావన ఆవిడకుంది. అదే అనుకుంటా, అమ్మ కూడా పడింది కదా బాధలు, అమ్మాయి చేసింది కదా మనం బాధంతో. తర్వాత ఇంకోటి, ఈ బాధల్లో ఉన్నప్పుడు నాన్న పోయిన కొత్తల్లో అమ్మను ఒక కోరిక కోరుకున్నాను. అమ్మా నాకు కష్టాలు ఉంటాయి, కష్టాలు అనేవి వస్తాయి, అవి తట్టుకునే శక్తి అమ్మ అని దండం పెట్టుకున్నాను. ఇప్పటికి కూడా అదే పరిస్థితి, కష్టాలను తట్టుకునే శక్తి అమ్మ అని కోరుకున్నా అంతే. నా కోరికలు ప్రత్యేకంగా ఉండేవి కాదు, అన్నీ అమ్మకుంది, అమ్మకు తెలుసు, అన్నీ అమ్మే చూస్తుంది కదా. అట్లాగే ఇప్పటికి కూడా అమ్మే చూస్తోంది నన్ను, అమ్మే జరుగుతోంది అన్న భావన, అమ్మే చూస్తోంది కూడా. అమ్మ నాకు కనపడలేదన్న బాధతో పడుకుంటే ఆ రాత్రి అమ్మ తప్పనిసరిగా కనపడుతుంది. మరి ఈ వయసులో మీకున్న బాధలు ఇప్పుడు కూడా అమ్మే కాపాడుతుందని నమ్మకం మీకు ఇప్పటికీ ఉందా? నాకుంది, ఆ అనుభవం కూడా చెప్తున్నా. నేను పరిస్థితుల వల్ల అన్నిటికీ దూరం అయ్యాను. ఆర్థికంగా నాకు ఇప్పుడు ఏవీ లేదు, ఏ పరిస్థితిలో ఉన్నానా అనుకున్నప్పుడు ఎట్లా నా జీవితం ఎట్లా జరుగుతుంది, నాకు ఆహారం ఎట్లా, ఏంటా నేనా ఏ పని చెయ్యలేను. పోనీ ఆవరణంలోకి వెళ్ళిపోయి అన్నపూర్ణాలయంలో అడిగి ఏదైనా చేద్దామంటే అక్కడ సేవ చెయ్యందే తినటం నా మనసుకు ఒప్పుకోదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేస్తూ అక్కడ మన ఇల్లు అనుకుని చేసుకుంటూ ఉన్నదాన్ని కాబట్టి ఇవాళ ఉచితంగా వెళ్ళి అక్కడ భోజనం చేయలేను, ఏమిటి ఈ పరిస్థితి అని బాధపడుతున్నాను. తమ్ముళ్ళు ఉన్నారు, 2 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు కూడా అంతంత మాత్రం, వాళ్ళకి నేను బరువు కాకూడదు అనే ఆలోచనతో ఒక రకమైన స్వతంత్ర ఆత్మాభిమానం కూడా దాంట్లో ఉంది. ఎట్లాగా అనుకుంటున్నాను. అట్లాగే ధనుర్మాసం పూజలు జరుగుతున్నాయి. మా చెల్లెలు వెళ్ళిపోయింది అప్పటికి. అంటే చెల్లెలు ఉన్ననాడు చెల్లెలు సేవ చేసుకుంటూ చెల్లెలతో ఉన్నాను. ఆ చెల్లెలు కూడా చూసేది, అది కూడా వెళ్ళిపోయింది. ఎట్లాగా ఏమిటా, వీళ్ళు చిన్నపిల్లలు తమ్ముళ్ళు, వీళ్ళని ఏమని అడగాలి నేను, ఏమిటా అని ఆలోచనతో ఉన్నాను. సరే అన్నిటికీ అమ్మే చూసుకుంటుంది, అమ్మ నన్నేం పస్తు పడుకోని ఇది కదా, నన్నే అట చేయదు కదా అని ఆ భావన. ధనుర్మాసం పూజలకు వెళ్ళి వస్తుంటే శేషు, బ్రహ్మాండం శేషు అమ్మ పెద్ద కోడలు బ్రహ్మాండ సుబ్బారావు గారి భార్య, నువ్వు వంట గంట చేసుకోబాకు, అన్నపూర్ణాలయంలో భోజనం చేసేయి అని చెప్పన్నది. అప్పుడు నేను శేషు ఎట్లా, నేనేమి చెయ్యలేని పరిస్థితి నాది, నేను ఎట్లా ఉచితంగా తింటాను. అంటే ఏమి చేయకపోతే అక్కడ అన్నపూర్ణాలయంలో భోజనం పెడతారు కదా, పెడతారు కానీ నా ఇది ఆలోచన, మీ మనసుకి నా మనసుకి తృప్తిగా లేదు, అమ్మ అక్కడ పోయి 10 మందిలో కూర్చుని చెయ్యాలి, కనీసం ఏ పని చేయలేకపోతున్నా. అంటే ఒకప్పుడు అన్ని చేసిన దాన్ని కాబట్టి ఇవాళ ఏమి చెయ్యలేని పరిస్థితిగా ఉంది ఎట్టాగన్నా అనేటప్పటికి శేషంది, అదేమీ లేదు, నువ్వు చేసిన నాళ్ళు చేసావు కదా, చూసావు కదా, నువ్వు హాయిగా అన్నం తినేసేయి, నిన్నెవరు ఏమి అనరు అని చెప్పన్నది. నేను ఆఫీసులో కూడా చెప్తాను, ఎవరు ఏమనరు అని. అయినా కూడా నాకు మనసుకి బాధ అనిపించింది, ఎట్లా వెళ్ళాలా ఏమిటా. ఎందుకంటే కాలం మారుతోంది, అక్కడ కూడా మేనేజర్లని వాళ్ళని వీళ్ళని రకరకాలుగా వస్తున్నారు. అంటే మొదటున్న వ్యవస్థ రాను పెరుగుతుంది కాబట్టి వ్యక్తులు మారుతున్నారు, పెద్దవాళ్ళు అయిపోతున్నారు, మిగతా వాళ్ళు కొత్త అవుతున్నారు. అక్కడ కూడా మేనేజ్మెంట్ కూడా మారుతూ ఉంటుంది కాబట్టి ఈ ఉన్న దాంట్లో ఇప్పుడు ఉన్న దీనికి అందరూ వేరుగా ఉన్నారు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ జీతాలు తీసుకొని ఏమన్నా మనకు తెలియదు. కానీ నాకు అక్కడ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను అక్కడ ఉచితంగా ఏమీ చేయకుండా తిని ఎవరైనా నువ్వు ఎందుకు తింటున్నావు అని అడిగితే అప్పుడు నేనేంటి బాధ, నా మనసుకు బాధ కలుగుతుందన్న భావంతో ఉండేది నాకు. ఆ పరిస్థితిలో
ఎట్లా అని పదనపడుతుంటే అప్పుడు శేషు చెప్పింది, నువ్వేం బాధపడవద్దు, నువ్వు చేయలేదని అనుకోవద్దు, శుభ్రంగా వచ్చి అన్నం తినేసి వెళ్ళు. అప్పుడు నేను నడవగలుగుతున్నాను, కొంచెం నడుస్తున్నాను, వెళ్ళగలుగుతున్నాను. సరే వెళ్ళా. కానీ వడ్డన చేయకుండా 10 మందిలో కూర్చుని భోజనం చేయాలంటే చాలా ఇదిగా బాధపడేదాన్ని. ఎందుకంటే అన్నపూర్ణాలయంలో వడ్డన చేసి నలుగురికి అన్నం పెట్టి నేను అన్నం తిన్నదాన్ని. అటువంటి దాన్ని ఏమీ చేయకుండా బల మీద కూర్చుని భోజనం చేసి రావడానికి చాలా ఒక నెల రోజులు బాధపడ్డా. తర్వాత మళ్ళీ అమ్మ పెట్టిన అన్నమే కదా, ఇది అన్నం పెట్టింది కదా, ఎందుకు మనం అదే కదా అన్న భావంతో ఉండేదాన్ని. సరే కొన్నాళ్ళు అమ్మ దగ్గరికి వెళ్ళి నామం చేసుకుంటూ నివేదన అయిపోగానే అన్నం తినేసి వచ్చేదాన్ని, ఇంటికి వచ్చేసేదాన్ని. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు, శారీరకంగా పరిస్థితి లేదు. ఎట్లాగా అనుకుంటున్నప్పుడు బాధపడకొద్దని ఊళ్ళో ఒక ఆవిడే నేను అన్నం తెచ్చి పెడతానమ్మా అని తనంతట తనే వచ్చింది. అంటే ఒకప్పుడు నేను ఆమెను చూసిన దాన్ని, ఆ ప్రేమ కానీ ఏమన్నా కానీ నేను అన్నం తెచ్చి పెడతాను అని. పెద్ద ఆవిడే అనమాట, సుబ్బులని. సరే నువ్వు పెద్దదానివి, నీ చేత తెప్పించుకోవటం ఎట్లాగమ్మా అని అనుకున్నాను. లేదమ్మా, నేను అన్నానికి వెళ్ళి అన్నం తేవటమే కదా, నేను తెచ్చి పెడతాను. అట్లాగే ఒక పూట అన్నం తెచ్చి పెడుతుంది. ఆ అన్నాన్ని అమ్మ ప్రసాదంగా దాచుకుని అదే రాత్రికి కూడా అదే పెట్టుకుని తిని, ఇట్లా ఏర్పరిచింది అమ్మ నాకు అన్నం పెట్టింది నాకు ఎట్లాగా అని అనుకున్నందుకు నాకు అన్నం ఏర్పరిచిందిలే అని సంతోషం. కేవలం అన్నం అని కాదు, నేను ఆకలికి ఉండలేను, ఎవరైనా ఆకలితో ఉంటే చూడలేను, అది పరిస్థితి అన్నమాట. అట్లాగే ఎందుకంటే ఆకలికి ఉండలేను, ఎవరైనా ఆకలితో ఉన్నా చూడలేను. ఇప్పటి వరకు నాకు అట్లా జరిగిపోతుంది అనమాట. నేను చివరిగా అమ్మను కోరుకునేది ఏంటంటే, బాధ అనేది ఉంటుంది, నేను నా శక్తి నేను చివరి దశ దాకా కూడా నేను మర్చిపోకూడదు. మా చెల్లెలకు కూడా అదే చెప్పాను. వాళ్ళ చెల్లెలు అవసాన దశలో ఉండి 6 నెలలు అన్ని మంచంలోనే అయిపోయినాయి. అట్లాగే చేశాను మా చెల్లెలకి. మర్చిపోయి అమ్మ అప్పుడు అనేది, ఇంటికి పెద్ద కొడుకు నువ్వే చూసుకోవాలి పిల్లల్ని అని చెప్పని అన్న చెప్పేది. అట్లాగే నా తమ్ముళ్ళని మా చెల్లెళ్ళని ఆవరణలో వాళ్ళు కూడా కొంతమందిని అట్లాగే చూసుకునేదాన్ని నాకు చేత. అవసాన దశలో మా చెల్లెలు అయిపోతున్నప్పుడు అనేది, నువ్వు అమ్మకెళ్ళి తీర్థవాడికి తీసుకురా, నువ్వు చెప్పిరా పో అమ్మకి, నన్ను తీసుకెళ్ళిపోమని. నీ మాట వింటోంది కానీ నా మాట వింటలేదమ్మా, నన్ను తీసుకెళ్ళమని నేను అడుగుతున్నాను, నువ్వేమో అమ్మకు తగ్గించాలని దండం పెట్టుకుని వస్తున్నావు. నా తగ్గే జబ్బు కాదు ఇది, హార్ట్ గుండె పెరిగింది దానికి, అంటే అది దాంతో బాధపడుతుంది. అది బాధపడుతుంటే ఓ రోజు చెప్పి ఏడ్చింది, నీ మాట వింటుంది అమ్మ, నా మాట వింటలేదు, నువ్వు పోయి అమ్మకేనా హైమకు చెప్పుకుని తీర్థం తీసుకురాపో అంది. సరే ఇంకా ఏడుస్తూ వెళ్ళాను. చెప్పాక అన్ని మౌనంగా అమ్మని చూస్తూ అడగటమే అని ఇంకా పోయి అమ్మని అట్లాగే చూసుకుంటూ అమ్మని అడిగాను. అడిగి అక్కడ వాళ్ళని తీర్థం ఏంటి అని అడిగి తెచ్చుకున్నాను. తీసుకొచ్చి తీర్థం ఇచ్చి, అమ్మ ఇంకా తీసుకెళ్ళిపోమ్మా అన్నాను. అప్పుడు సప్తాహాలు జరుగుతున్నాయి అమ్మ నామం. ఒకప్పుడు మా చెల్లెలు నామం చేసేది, ఆ నామం వింటూ ఉండమ్మా, నీకు వినపడుతోంది కదా నామం, అమ్మలో వెళ్ళిపోతావు తల్లి నువ్వు, అమ్మ తీసుకెళ్ళిపోతుంది. అది మనకు రక్త సంబంధం మూలకంగా బాధాకరమైన సంఘటనే. దాని గురించి అసలు ఎవరు ఆ బాధ తీసేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ మీరు చెప్పింది నిజం. మనం బాధలో అనుకున్నా, నిజంగా అనుకున్నా కూడా అమ్మ అనుగ్రహంతో ఆవిడ అమ్మలో ఐక్యమైపోయింది. ధన్యురాలు. ఇప్పుడు లేదన్న బాధ వచ్చినప్పుడల్లా అది పడ్డ కష్టం గుర్తొస్తుంది. అంతే, అది శరీరకంగా ఎంత బాధపడింది కదా అని అనుకునేదాన్ని. అది సప్తాహాలు జరుగుతున్నప్పుడు ఆ నామం దానికి ఇష్టం కాబట్టి ఆ నామం వింటూనే దాని ప్రాణం వెళ్ళిపోయింది. నేను దాని దగ్గర కూర్చుని నామం చెప్పేదాన్ని, వినమ్మ అమ్మ నామ అంటూ. ఇప్పుడు నా కోరిక కూడా ఏంటంటే, ఆ స్థితి రాకుండా, ఏది మనసాన పడకుండా, ఎవరిని బాధ పెట్టకుండా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను అమ్మని. అమ్మ అనుగ్రహం తప్పకుండా రకంగానే ఉండాలని అమ్మని ప్రార్థిస్తాం. అది చాలా మీరు మీ అనుభవాలు చాలా చెప్పారు. నాకు కొన్ని మీ గురించి నేను మీ అమ్మ సన్నిధిలో మీ కుటుంబంలో జరిగిన కొన్ని, మీ నాన్నగారు పోవటం, తర్వాత బహుశా మీ రెండో అన్నయ్య కూడా ఇక్కడే పోయినారు. మీ అమ్మగారు, మా అమ్మ, మా అన్నయ్య, మా చెల్లెలు అందరు ఇక్కడే వెళ్ళిపోయినారు అమ్మ సమక్షంలో. అమ్మ ఉండగా మీ నాన్నగారే బహుశా మా నాన్నగారు వెళ్ళిపోయి ఉన్నారు. తర్వాత అమ్మ ఎప్పుడన్నా కోపంగా ఉండటం మీ మీదే కాదు, ఎవరినైనా కోపించుకోవటం కానీ కోపంగా ఉండటం కానీ జరిగినాయి ఆ సందర్భం ఉంది. చెప్పండి, ఏదైనా చెప్పండి.
అప్పుడు నేను చిన్నతనం నాకేమీ తెలియదంటే వీళ్ళే నా చుట్టాలు, వీళ్ళే నా బంధువులు, వీళ్ళే నా తమ్ముళ్ళతో పాటు వీళ్ళందరూ తమ్ముళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నయ్యలు తమ్ముళ్ళు అన్న భావంతో అందరితోటి కలివిడిగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండేదాన్ని. అది గిట్టని వాళ్ళు కొంతమంది వెళ్ళి అమ్మకి లేనిపోయిన దుష్ప్రచారంగా చెప్పారు. అది కూడా తెలియదు నాకు. తెలియనప్పుడు ఒకరోజు అమ్మ నన్ను పిలిచి కూర్చోమంది. సరే అమ్మ ఏదో మామూలుగా అంటే జనంలో కాకుండా విడిగా ఉన్నప్పుడు వెళ్ళటం ఇష్టం, అమ్మ దగ్గర కూర్చోవటం నాకు ఇష్టం. అదే పరిస్థితిలో వెళ్ళాము. వెళితే అమ్మ కబురు చేసేటికి వెళ్ళాను. అమ్మ దగ్గర ఎవ్వరు లేరు, నేను అమ్మ ఇద్దరమే. ఇటుకి అమ్మ ఏదో మామూలుగా పిలిచింది కావచ్చు అనుకున్నాను. అప్పుడు అమ్మ చెప్పారు, ఏంటి పరిస్థితిలో ఉంది ఇట్లా అందరూ అంటున్నారు నిన్ను, ఏంటంటే అమ్మ అటువంటిది ఏంటి లేదు, నాకు తెలీదు, ఆ భావనే లేదు నాకు, ఎవరితోని ఎటువంటి ఇది అనుబంధ ఇది లేదు నాకు, అట్లాంటి భావనలు లేవు అన్నాను. అనేటప్పటికీ అమ్మ ఎవరో చెప్పిన వాళ్ళని తిట్టి బాధపడుతూ, వాడు బలానా వాడు, వాడు గుడ్డివాడు, వాడు నీ మీద ఇట్లా చెప్పటం ఏంటి అని చెప్పి అమ్మ అన్నారు. అనేటికి అప్పుడు కూడా నవ్వుతున్నాను. నాకు ప్రతిదీ విషయంలో నవ్వే ఎక్కువ, ప్రతిదీ నవ్వుగా చూసుకునేదాన్ని. కోపం బాధ ఏమి తెలిసేది కాదు. అన్ని అమ్ముంది, ఏదన్నా అమ్మ చూస్తుంది అన్న ఆలోచనే కాబట్టి కొండంత ధైర్యంతో, అమ్మ నీకు తెలియదే ఉందమ్మా, నీకు తెలుసు కదమ్మా అని, మళ్ళీ నువ్వు నన్ను అడుగుతున్నావేంటమ్మా అన్నాను నవ్వుతూ. అప్పుడు అమ్మ మొహం అంతా ఎర్రగా అయిపోయింది, బాగా కోపంగా ఉంది అమ్మ. బులాకి కూడా ఇట్లా కదులుతోంది అనమాట అమ్మ. బులాకి కూడా అట్లా బులాకి కదులుతున్నా కూడా అమ్మ కోపంతో ఉన్నదే నా భావన కాదు. అమ్మను ఒక చూస్తున్నానే కానీ అమ్మ అట్లా కోపంగా ఉందని అనుకోదు. అంటే నా మీద కోపం కాదు, వాళ్ళు అట్లా చెప్పారన్న భావంతో బాధపడింది అనమాట. అప్పుడు అంది, ఏమ్మా నువ్వు కోపంగా ఉన్నావా ఏంటి అన్న, తెలియనట్టుగా చూసి తెలియటల్లా నాకు. అడిగి నాకు కోపం అనేది రాదు, కోపం వస్తే ఎవరు ఇక్కడ ఉండరు, ఎవరు ఈ భూమి మీద ఎవరు ఉండరు, నాకు కోపం లేదు. నేను తెలుసుకోవటం కోసం నాకు అన్నీ తెలుసు, కానీ నేను వాళ్ళ కోసం నిన్ను పిలిపించి అడగటం అయింది అని అమ్మ చెప్పారనమాట. ఇంకా అంతే. అట్లా జరిగినా కూడా తర్వాత కూడా నేను అందరితోటి కూడా మామూలుగానే ఉండేదాన్ని, ఏమీ తెలిసేది కాదు నాకు. మామూలుగా నవ్వుకుంటూనే వాళ్ళ రాలేదు వీళ్ళ బాధ కళ్ళమ్మ నీళ్ళంటూ వచ్చేది కాదు నాకు. ఎంత బాధ కలిగినా కూడా అమ్ముంది, అమ్మ చూసుకుంటుంది, అమ్ముందిలే అన్న బాధనే కానీ ఇప్పుడు నాకు బేల మనసు అయిపోయింది అనమాట. వయసుని బట్టి కానీ ఏదైనా కానీ శరీరం కానీ వయసు ప్రభావం అట్లా ఉంది. అమ్మ ఎప్పుడన్నా మేము దుఃఖించడం చూసారా మీరు? ఏ సందర్భంలో చూశారు? హైమక్క పోయిన కొత్తల్లో చూశాను నేను. హైమక్కని మా చెల్లెలు నివేదన తీసుకుని వెళ్ళినప్పుడు దగ్గర తీసుకుని హైమా హైమా అంటూ మా చెల్లెల్ని అందరిలో అమ్మ హైమని చూసినప్పుడు శరీరం దుఃఖించింది చూసా. ఇంకా ఏదన్నా మీరు అమ్మ మీకు ఏదన్నా అది ఇది ఏదైనా పూజ చేసుకోమని కానీ లేకపోతే తర్వాత ఇంకో సందర్భం చెప్పటం మర్చిపోయాను. మాకు హోటల్ ఇచ్చిన తర్వాత మా చెల్లెలు కోరుకుందని అన్నాను కదా, ఒక దీపావళి పండగ వచ్చింది మేము చేసుకున్న రోజున. దీపావళి పండగ వచ్చినప్పుడు మా అమ్మ కుంకుమ భరిన అమ్మ పూజ చేసిన కుంకుమ అంతా ఒక దాంట్లో పోసుకునేవాళ్ళం. అమ్మకు పూజ చేసిన కుంకుమ అదే మేము అందరం పెట్టుకునేవాళ్ళం. తర్వాత ఒకరోజు కుంకుమ గడపకు పసుపు రాసి ఆ కుంకాన్ని కూడా అమ్మ పూజ చేసిన కుంకుమ కదా గడపకు ఉంటాం మంచిదని పెట్టడానికి బొట్లు పెట్టడానికి కుంకుమ తీసుకుని దాంట్లో లక్ష్మీదేవి విగ్రహం దొరికింది. కుంకుమలో తామర పువ్వులో నుంచుని ఒక అంగుళం పైనే ఉంటుంది, ఇప్పటికి కూడా ఉంది ఇంట్లో. దొరికింది. దొరికేటప్పటికి మా చెల్లెలు అమ్మ ఇదేదో చూడమ్మా దీంట్లో ఉందమ్మా అని. సరే తీసుకెళ్ళి మా అమ్మకి అడిగి చూస్తే అది లక్ష్మీదేవి విగ్రహం. ఆ రోజు నుంచి ఈ రోజుకి అది పూజలో ఉంది. తర్వాత అమ్మ పాదుకులు మా నాన్నగారికి సుస్థి చేసి ఇంకా నెల రోజుల్లో పోతారనగా ఉన్నప్పుడు ఆయన పైకి అమ్మ పైన డాబా పైన ఉండేవాళ్ళు. నాన్న పోలేరు కదా, ఆ బాధలో ఉన్నప్పుడు అప్పారావు మావయ్య అంటే గుంటూరు నుంచి వచ్చేవారు, అప్పారావు గారు, ఆయన వచ్చి శర్మగారు చాలా బాధపడుతున్నాడమ్మా నిన్ను చూడాలని ఉంది. ఈ ఆవరణ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎవరికి జ్వరం వచ్చినా ఎవరికి ఏ బాధ కలిగినా అందరం పలకరించుకుని చూసుకునేవాళ్ళం, వచ్చేవాళ్ళు కూడా. అట్లాగే అప్పారావు మావయ్య వచ్చి మా నాన్నగారిని పలకరిస్తున్నప్పుడు నాన్న అమ్మని చూడాలని ఉంది నాకు, నేను ఆసక్తుని పైకి ఎక్కలేను వెళ్ళలేను కదా, అమ్మని చూడాలని ఉంది అని చెప్పాను. ఆ మాట వెళ్ళి అప్పారావు మావయ్య అమ్మతో అని చెప్పారు. చెప్పేటప్పటికి అమ్మ మా నాన్నగారి దగ్గరికి వచ్చారు.
ఓహో, కిందకు వచ్చారు. కిందకు వచ్చారు. మేము అప్పుడు పూరింటో అక్కడ ఉన్నాం అన్నమాట. అందరం అక్కడ ఉండేవాళ్ళం. వచ్చి నాన్న దగ్గరికి వచ్చి కాసేపు కూర్చుని చేస్తే అమ్మని నాన్న కోరారనమాట. అమ్మ నన్ను నీలో కలుపుకో, నన్ను తీసుకెళ్ళిపోమ్మా అని. అనేటప్పటికి అట్లాగే నాన్న నీకేం కోరికలు లేవా అన్నారు. నాకేమీ లేవమ్మా అన్నారు. మరి పిల్లల్ని ఏం చేస్తావు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు చూసుకుంటావు కదా పిల్లల్ని, వాళ్ళ గురించి కూడా ఆలోచన లేదు. అప్పుడు మా పెద్దన్నయ్య ఇక్కడ లేడు, రాలేదు పెద్దన్నయ్యలే. ఒక చిరునవ్వు నవ్వుతూ నాకు తెలిసిలే నాన్న నీ సంగతి, అమ్మ నువ్వు తడతడికి రాలేవు కాబట్టి నేను నీ దగ్గరికి నీ పాదుకులకు నాకు కావాలమ్మా అని నాన్న అడిగారు. అమ్మ తన పాదుకులతో పాదంతో నాన్న గుండెంతా రాసింది. అప్పుడు వెంటనే అమ్మ తన పాదుకులు తీసి ఇచ్చారు. ఇవి నీ దగ్గర పెట్టుకో నాన్న అని. ఆ పాదుకులు ఇప్పటికీ మా ఇంట్లో అవి పూజలో ఉన్నాయి. అట్లాగే ఆ విగ్రహం అట్లాగే ఉంది. ఆ విగ్రహం కూడా పెట్టి పూజ చేసుకుంటున్నాం. లక్ష్మీదేవి విగ్రహం చిన్నది. ఇప్పుడు మాకు అన్న వస్త్రాలకు కానీ దేనికి కానీ లోటు లేదు. అన్నిటికీ మా తమ్ముళ్ళని చూసుకో, పెద్ద శ్రీమంతుడు కాకపోయినా ఉన్న దాంట్లో ఇచ్చేస్తూ ఇంకోళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా అట్లా అనమాట జరిగిపోతుంది అనమాట. అట్లా చెప్పండి. అమ్మ ఇచ్చిన మాకు ఇది అనమాట వరం. తర్వాత మా చెల్లెలకు కూడా అమ్మ తన వెంట్రుకలు గోళ్ళు ఇచ్చారు. అవి ఎంతో భద్రంగా ఒక వెండిది బరెంలాగా చేయించుకుని దాంట్లో పెట్టుకుని నిత్య పూజలో నా పూజలో ఉన్నాయి అనమాట. ఇంకా అమ్మ నా దగ్గరే ఉంది కదా, నేను వెళ్ళలేకపోతున్నాను అనుకుంటే ఎందుకు, అమ్మ సర్వంతరా ఉంది కదా, నాలో ఉంది కదా, అమ్మ మన ఇంట్లోనే ఉంది కదా అన్న భావంతో ఉంటా. కానీ అమ్మ నేను వెళ్ళలేకపోయానే, గుడికి నలుగురిని చూడలేకపోతున్నానే అనే బాధపడతాను. కానీ అమ్మ నా దగ్గరే ఉందిలే. అమ్మ ఫోటో ఎదుర్కొంటా ఉంటే తనతో నా సంభాషణ చెప్పుకుంటూ నా బాధ చెప్పుకుంటూ ఉంటాను. అంత మరీ బాధ వచ్చినప్పుడు అమ్మ తప్పనిసరిగా కల్లో కనిపిస్తుంది, ఓదార్చినట్టుగా ఉంటుంది. అదేనమాట మౌనం. ప్రతిదీ మాది మౌనం. ఇన్నేళ్ల నుంచి ఉన్నామని కూడా చాలామందికి ఇన్నేళ్ల నుంచి ఉన్నారా అనే ఇది ఉంటుంది. అంటే కొత్త వాళ్ళు ఎవరు కూడా మీరు ఏం చేశారు, ఇన్నాళ్ళ నుంచి ఉన్నారని తెలియదు సత్యం అనుకోండి. సహజం, రోజులు మారుతున్నాయి, మనం కూడా పెద్దవాళ్ళం అవుతున్నాం, ఇది కూడా కారణం. తర్వాత అమ్మ భర్త శ్రీ బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు, మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన్ని కూడా చూసి ఉంటారు. ఆయన ఎట్లా ఉండేవారు అంటే మీతో పాటు మిగతా జనంతో కూడా? నాన్నగారుగానే ఉండేవాళ్ళు. అందరినీ పిల్లల్ని ఆప్యాయంగా పలకరించుకోవటం చేసుకోవటం ఉండేవాళ్ళు. ఏదన్నా ఉన్నా రే మీ అమ్మగారికి చెప్పుకుంటారా, వెళ్ళంటారా, మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళంటారా అని చెప్పటం, పిల్లల్లాగా వాలీబాల్ ఆడుకోవటం చేయటం అని ఉండేవన్నమాట. ఆయన అంటే భయభక్తులతో ఉండేవాళ్ళం అందరం. నాన్నగారు అనే ఇది ప్రేమ ఉండేది, భయభక్తులు ఉండేవి. రెండు ఉండేవి ఇంట్లో. మా నాన్నగారు ఎట్లా ఉంటారో అట్లాగే అందరింటి నాన్నగారు అందరికి ఎట్లా ఉండేవారు అంటారు. బాగుంది అట్లా. అప్పుడు చెప్పండి. అట్లాగే మా తమ్ముడిని కూడా చాలా మా పెద్ద తమ్ముడు అంటే నాన్నగారు బాగా ఇష్టం, దగ్గర తీసేవాళ్ళు. ఆయన సుస్థి చేసినప్పుడు వీడు సేవలు చేశాడు ఆయనకి. దీంతో ఎంతో ఇదిగా ఉండేవాళ్ళు. వెంకటరమణ. అమ్మలో ఇప్పటిదాకా మీకు నచ్చని లక్షణాలు చెప్పారు. అమ్మలో మీకు అన్ని నచ్చని దైవంగానూ తల్లిగానూ రకరకాలుగా ఆవిడ ఆదుకోవటం చెప్పారు. అమ్మకు మీకు నచ్చడం ఏదైనా ఉందా? ఎందుకంటే అన్ని అమ్మ చూస్తుంది, అమ్మ చూసుకుంటుంది, అట్లాగే జరుగుతుంది అన్న ఆలోచన ఉన్నదాన్ని కాబట్టి, ఆ నమ్మకం ఆలోచన అట్లా జరుగుతూనే ఉంది కాబట్టి అట్లాగే అనుకుని అమ్మ ఇది నచ్చలేదు, అమ్మది ఇది కాలేదు అనే భావన నాకు ఎప్పుడు కలగల. అమ్మ అమ్మది ఇట్లా చేస్తోంది అన్న భావన లేదు. ఎందుకు చేస్తుందో ఏదైనా ఇది జరిగినా కూడా అమ్మ ఎందుకు చేస్తుంది, దీని వెనకాల ఏదైనా కారణం ఉండాలనే భావన తప్పితే కానీ నచ్చకపోవటం ఎప్పుడు అనిపించలేదు. ఎక్కువగా మీరు అమ్మని అమ్మగా ఇష్టపడతారా, దైవంగా ఇష్టపడతారా? అమ్మ ఉన్ననాళ్ళు భౌతికంగా కనిపించిన వాళ్ళు అమ్మగానే అనుకున్నాను. నా తల్లి నా తండ్రి అందరూ దాంట్లో చూసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కనుమరుగైన తర్వాత శారీరకంగా కనపడకపోతే ఇప్పుడు దైవంగా భావన మనసులో. బాగుంది. మొత్తం మీద అమ్మ ప్రభావం మీ జీవితంపై ఎంత ఉందని మీరు భావిస్తున్నారు, ఎట్లా ఉందని భావిస్తున్నారు? మాటల్లో చెప్పాలంటే కష్టం, చాలా కష్టం. చెప్పాక నాదంతా మౌనం అని అంతే. అమ్మ ప్రభావంతోనే మీ జీవితం నడిచిందంటారా? అంతే. చాలా అనుబంధం అది, మాటల్లో చెప్పుకోలేని ఇది అన్నమాట నాది. అమ్మ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత కూడా మీకు అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పండి. ఆలయ ప్రవేశం చేసిన తర్వాత అనుభవాలు ఉన్నాయి. అమ్మ కనపడటం ఒకటి,
తర్వాత ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అమ్మా ఇదేంటి ఇట్లా జరుగుతోంది, నువ్వు ఎందుకు ఇట్లా చేసావు నన్ను అని ఒక దీంట్లో ప్రశ్నించుకున్నా అమ్మని నేను. అది నా నిర్ణయమే, ఇది నీది కాదు, నేను కావాలని చేశాను అని చెప్పింది. నేను అవతల మనిషిని బట్టి నీకు కావాల్సింది, అవతల మనిషి కావాలి అని కోరుకున్నాడు కాబట్టి నీకు అది చేశాను, నీ తప్పు లేదు, ఇది నేను నిర్ణయించిందే, ఇది నేను నిర్ణయించాను కాబట్టి నువ్వు దాని లోబడే దాన్ని వ్యవహరించావని చెప్పారు. మీకు ఇంకేదన్నా మీరు చెప్పాల్సిన మీ అనుభవాలు ఏమన్నా ఇంకా మిగిలి ఉంటే చెప్పండి. మేము అడగాల్సింది మా చేతనంతరూ అడిగాము. ఇంకా మీరు చెప్పదలుచుకుంది ఏదైనా ఉంటే చెప్పండి. అనుభవాలంటే ఇవి ఇంకా చెప్పుకుపోతుంటే చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు నాకు రావటంలా చెప్పడానికి ఏది కూడా. ప్రతిదీ దీంతో అనుభవం అట్లా ఉండిపోయింది కదా అమ్మతోటి. ప్రతి విషయంలో కూడా అమ్మ అందుకే ఉంది. ఇప్పుడు కొత్త వాళ్ళకి, అమ్మని చూడని వాళ్ళకి మీ అనుభవంతో మీరిచ్చే సలహా కానీ సూచన కానీ ఏదన్నా అమ్మని గురించి ఉందా? ఉంది. మనకన్నా కూడా ఇంత అమ్మ భౌతికంగా మనతో ఉన్నా కూడా, మనం అనుభవించినా కూడా, నేను కొత్త వాళ్ళని ఏం ప్రశ్నిస్తానంటే మీకు అమ్మ ఎట్లా కనిపిస్తోంది, ఎట్లా ఉంటుంది మీకు. వాళ్ళందరూ అంటారు అమ్మ మీరు చాలా అదృష్టవంతులు, అమ్మ సన్నిధిలో ఉన్నారు, అమ్మ చేతి మీదుగా ఇది చేశారు, అది ఇది అని అంటారు. అప్పుడు నేను అంటాను వాళ్ళకి, కాదమ్మా మాకన్నా కూడా మీరే గొప్పవాళ్ళు, మీ ఆతృత అటువంటిది, అమ్మని చూడాలి, అమ్మని చేయాలి, అనుక్షణం మీరు అమ్మ దీంతోనే ఉంటారు. మేమేంటంటే అమ్మ కుటుంబం ఇదిగా ఉండిపోయాము, తెలియలేదు అప్పుడు మాకు. ఇప్పుడు తెలుసుకుని అయ్యో మనం తెలుసుకోలేకపోయాం కదా, వాళ్ళకి మనకన్నా కూడా కొత్త వాళ్ళకే అనుభవాలు ఎక్కువ ఉంటాయి అమ్మ అనే భావన నాకు అనిపిస్తుంది అన్నమాట. మీ సమయాన్ని వెచ్చించి మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్తే సుందరలక్ష్మి గారు. మీపై మాపై ఈ సృష్టిపై అమ్మ అనుగ్రహం సదా వర్షించాలని అమ్మను ప్రార్థిస్తూ సెలవు. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.